వరకు త్రివిక్రమ్ సినిమా అంటే చాలా క్రేజ్. ముందు మాటలతో మాయ చేస్తాడు, తర్వాత సినిమాలతో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడు. కానీ ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నాడు. గతంలో ఇలా లేడు. అలా వైకుంఠపురంలో రిలీజ్ అయింది. అప్పటి నుంచి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఇంతకీ త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకుందాం పదండి. 2020లో అల వైకుంఠపురంలో రిలీజ్ వరకు త్రివిక్రమ్ మంచి స్పీడ్ చూపించాడు. 2012 నుంచి 16 వరకు ప్రతి ఏడాది ఒక్క మూవీనైనా విడుదల చేశాడు. ఇవి అన్ని బ్లాక్ బస్టర్స్. 2018లో అజ్ఞాతవాసి డిజాస్టర్ ను చూశాడు. సేమ్ ఇయర్ అరవింద సమేత తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అది త్రివిక్రమ్ రేంజ్. కానీ అల వైకుంఠపురంలో రిలీజ్ అయింది. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. 2020 నుంచి 5 ఏళ్లలో త్రివిక్రమ్ కేవలం ఒక్క సినిమాను రిలీజ్ చేశాడు అంటే అది గుంటూరు కారం. అల వైకుంఠపురంలో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఏదో పొలిటికల్ మూవీ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ ఈ సినిమా ఆగిపోయింది. లైన్లోకి గుంటూరు కారం వచ్చింది. ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ సినిమా చేయాల్సింది. కానీ అల్లు అర్జున్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. అదేంటి అంటే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదంటున్నారు. ఇదంతా చూస్తున్న వారికి కొత్త సినిమాల విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అంటున్నారు.